స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ ఒకసారి స్తోత్రం చేద్దాం. ప్రార్థన ప్రార్థన. పరిశుద్ధమైన దేవా, చెప్పండి నాతో పాటు. కృపా కనికరము కలిగిన తండ్రి, ఈ దినమున 5వ రోజు ఈ సర్వోన్నతుని ఆలయంలో నీ కృపను పొందుకొని మరొక మారుని సన్నిధానములోనికి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రమయ్యా. వందనాలు యేసయ్యా. మా ప్రభువా, 4 రోజులు నీ సేవకుల ద్వారా మాతో మాట్లాడావు. మా హృదయములో నీ మాటలు ఉంచావు. నీ మాటలు బట్టి మా నడతను, మా ప్రవర్తనను మార్చుకొనుటకు మా చిన్నతనములో నువ్వు గొప్ప అవకాశము ఇచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా. దేవా, ఓ మంచి దేవా, నీవు కనికరము కలిగిన దేవుడవయ్యా. ఈ 5వ రోజు కూడా నీ దాసులను మా మధ్యలోనికి నడిపించినందుకు, క్షేమకరముగా ఈ సర్వోన్నతుని ఆలయంలోనికి తీసుకొని వచ్చినందుకు నీకు వేవేల స్తుతులయ్యా. అవును ప్రభువా, నీవు నీ దాసుని ద్వారా ఈ 5వ రోజున మాకు నేర్పించవలసిన మాటలు ఏవైతే ఉన్నావో ఆ మాటలను నీ దాసుని 7 ఆత్మ చేత నింపి మాతో మాట్లాడుమని, మా చిన్ని హృదయమును బలపరచుమని ఈ సన్నిధానములో మోకరిల్లి అడుగుతూ ఉన్నాము తండ్రి. మా ప్రభుడు, రక్షకుడు, విమోచకుడు యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన నీ సన్నిధిలో అప్పగించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు నామములో అడుగు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. వెరీ గుడ్. చక్కటి ప్రార్థన చేశారు. మరి కూర్చుందాం. అందరూ అల్లరి చేయకుండా ఇరుకుగా కూర్చోవద్దండి. ప్లేస్ ఇంకా ఉంది. ఇరుకుగా కూర్చోవద్దమ్మా. అల్లరి చేయదు. కూర్చో కూర్చో. మంచిది. క్లాస్ విందామా? డివోషనల్ క్లాస్. మన మధ్యలోనికి ఈరోజు మరొక పాస్టర్ వచ్చారు. రోజు ఒక పాస్టర్ వస్తున్నాడు కదా, అవునా? రోజు ఒక పాస్టర్ వస్తున్నాడు కదా మన మధ్యలోకి. మరి ఈరోజు చంద్రపాల్ నాయక్ పాస్టర్ గారు మన మధ్యలోనికి వచ్చారు. మరి మీ అందరి తరఫున పాస్టర్ గారికి వందనాలు చెప్తున్నాను. మీరు కూడా వందనాలు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. సైలెన్స్ ఉండాలి. పాస్టర్ గారికి అవకాశం ఇస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈ సమయం ఇచ్చిన దైవజనులు గారి యువరాజు గారిని స్తుతిస్తూ మరి ఆహ్వానించి నాకు సమయం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే
ఇక్కడ వచ్చిన మీకు అందరికి కూడా నా వందనాలు. వందనాలు నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం. మంచిది పిల్లలారా. ఈరోజు ఎన్నో రోజు? 4 రోజుల నుండి మీరందరూ చాలా కష్టపడి ఏమేమి నేర్చుకున్నారు? వాక్యం నేర్చుకున్నారు ఒకటి, ఇంకా పాటలు, ఇంకా స్టోరీస్, ఇంకా యాక్షన్ సాంగ్స్, ఇంకా అంతేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. చక్కగా నేర్చుకున్నారు. ప్రార్థన కూడా నేర్చుకున్నారు కదా? ప్రార్థన చేస్తారు కదా? ప్రార్థన నేర్చుకున్నారు. స్తుతి కూడా నేర్చుకున్నారు కదా? దేవుడిని స్తుతి చేయడం నేర్చుకున్నారు. ఇంకా ఇక్కడ నేర్చుకున్నది మీరు ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేవగానే ఏం చేయాలా? ప్రార్థన చేయాలా? నేర్చుకున్న వాక్యాన్ని మరలా జ్ఞాపకం చేసుకోవాలా? ఇంట్లో మీరు అన్నదమ్ములు 2 ఉంటే పాటలు పాడుకోవాలా? అవునా? ఇక నేర్చుకున్నటువన్నీ కూడా ప్రతిరోజు మీ ఇంట్లో మీరేం చేయాలా? చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అవునా? చేస్తారా? అలాగూ చేస్తారా? వెరీ గుడ్. ఈరోజు మీకు ఒక కథ చెప్పాలని నేను వచ్చాను. ఏంటిది కథ అంటే, ఒకరోజు వింటున్నారా? ఒకరోజు వింటున్నారా? అక్కడ వాడు వినట్లేదు, వాళ్ళు మాట్లాడుతున్నారు. వింటున్నారా? అందరు ఒకేసారి వింటున్నారా? వెరీ గుడ్. ఇప్పుడు వింటున్నారా అనిపిస్తుంది. మీకు ఒక కథ చెబుతా, వింటారా? నేర్చుకుంటారా? వెరీ గుడ్. ఒకరోజు యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. ఆ శిష్యుల పేర్లు తెలుసా మీకు? ఇప్పుడు చెప్పొద్దులేదు, మీరు అలాగే మీ మనసులో పెట్టుకోండి. యేసు ప్రభుకు ఉన్నటువంటి 12 మంది శిష్యులకు యేసు ప్రభు ఒకరోజు ఆయన యొద్దకు పిలుచుకొని వాళ్ళకు ఒక విషయం చెప్పాడు. ఏమిటి అంటే, అయ్యా, నేను మరి కొద్ది దినములకు యెరూషలేము అనే పట్టణములో పరిసయ్యులకు శాస్త్రులకు అప్పగింపబడి అనేక హింసలు పొంది శ్రమ పొంది నేను చనిపోబోతున్నాను. అర్థమైందా నేను చెప్పింది మీకు? ఏమవ్వబోతున్నాడంట? చనిపోబోతున్నాను. ఎవరంట హింసించేది? మీరు వినలేదు చూడండి. యేసు ప్రభు ఆయన 12 మంది శిష్యులను పిలిచి ఇలాగూ చెబుతూ ఉన్నాడు. ఏమిటి అంటే, అయ్యా, మరికొద్ది రోజులకు యెరూషలేము అనే పట్టణములో నేను పరిసయ్యులతో శాస్త్రులతో హింస పొంది శ్రమ పొంది నేను చనిపోబోతూ ఉన్నాను అన్నప్పుడు పక్కనే పేతురు అనే ఒక ఆయన అన్నాడు. పేతురు ఎవరు? ఎవరి శిష్యుడు? పేతురు యేసు ప్రభు శిష్యుడు. ఆ యేసు ప్రభు శిష్యుడు అన్నాడు, ఆ పేతురు అన్నాడు, ప్రభువా, నీకు అలాగూ జరగకూడదు, నీవు మా నుండి దూరం అయిపోకూడదు, నువ్వు మాతోనే ఎప్పుడు ఉండాలా దేవా అని
ఆ శ్రమ, ఆ మరణము నీకు దూరమవుపోవునుగాక అని పేతురు అన్నాడు. పేతురు ఏమన్నాడు? ఆ మరణము నీకు దూరమవుపోవునుగాక అన్నాడు. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుందా? యేసు ప్రభు ఎక్కడ శ్రమ పొందుతారన్నాడు? యెరూషలేములో. ఎవరు శ్రమ పెడతారంట? పరిసయ్యులు, శాస్త్రులు. ఏమవ్వబోతున్నాడంట యేసు ప్రభు? మరణము పొందబోతూ ఉన్నాడు. ఆ మాటలన్నీ విన్నది ఎవరు? పక్కన విన్న శిష్యుడు ఎవరు? పేతురు. ఆ పేతురు అంటున్నాడు, ప్రభువా నీకు ఆ వేదన, ఆ మరణము దూరమగును గాక, నువ్వు అలాగూ చనిపోకూడదు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, సాతానా నా వెనకకు వెళ్ళుము, నీవు నన్ను అభ్యంతరపరుచుచున్నావు అన్నాడు. పేతురును ఏమని పిలిచాడు యేసు ప్రభు? ఏమని పిలిచాడు? సాతానా నా వెనక్కి వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు. పిల్లలు, ఒక విషయం మీకు అర్థమవ్వాలని ఒక విషయం చెప్తున్న జాగ్రత్తగా వినాలి. మన తల్లిదండ్రులు కూడా ఒక్కొక్కసారి మనలను కొన్నిసార్లు కొన్ని కఠినమైన ఇబ్బందులు పెడతారు కదా. పెడతారా? పెట్టరా? మా పాపకైతే నేను వారానికి ఒకరోజు ఉపవాసం ఉంచుతాను, అన్నమే పెట్టాను. ఎందుకో తెలుసా? మా పాప 6th క్లాస్ అన్నాడు. 6th క్లాస్ అన్నాడు. చిన్న పాప. ఒక రోజంతా ఫుడ్ లేదు. ఫుడ్ పెట్టిన వారానికి ఒకసారి. స్టార్టింగ్లో మా డాడీకి నేనంటే ప్రేమ లేదు, మా డాడీకి నేనంటే ఇష్టం లేదు, అందుకే మా డాడీ నాకు అన్నం పెట్టలేదు అని ఒక 2-3 వారాలు అలిగింది. అలిగినా పర్వాలేదు, ఒకరోజు ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేయడం నేర్చుకోవాలి అని, అలా అలవాటు చేసుకోవాలని ఆమెకు వారానికి ఒకరోజు ఉపవాసం పెడతాను. మీరు ఉంటారా ఉపవాసము? ఉంటారా? మీ అమ్మోళ్ళు బతిమలాడి పెడతారు కదా ముద్దలు, ఎప్పుడైనా తినకపోతే కదా. నా తల్లి ఒక ముద్ద తిని, నా అమ్మే ఒక ముద్ద తిని అంటారు కదా. అన్నారా మీకు? కొన్నిసార్లు మన అమ్మోళ్ళు మనం ఏదన్నా తెలియక అల్లరి చేసినప్పుడు, కొన్నిసార్లు ఏదన్నా పొరపాట్లు చేసినప్పుడు మన అమ్మలు మనకేం చేస్తారు? మెత్తం తీసుకొని పట్టినప్పుడు అప్పటికప్పుడు మనకు బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది. అమ్మకు ప్రేమ లేదేమో అనుకుంటాం, అవునా? అమ్మకు నేనంటే ఇష్టం లేదేమో అనుకుంటాం, అమ్మకు నేను అనవసరంగా పుట్టానేమో అనుకుంటాం, అవునా? అనుకుంటామా? అయితే ఆ తర్వాత అమ్మ కొట్టినందుకు, నువ్వు ఆ అల్లరి మానేసినందుకు, ఆ తప్పుడు పని మానేసినందుకు నీకు కలిగిన ప్రయోజనం ఏమిటో ఆ తర్వాత రోజు నీకు తెలుస్తుంది కదా. అప్పుడన్నా అనుకుంటారా, మమ్మీ కొట్టింది మంచిదే, రోజు మనను మమ్మీ కొట్టింది మంచిదే, మన మేలుకే కొట్టింది మమ్మీ అని అప్పుడు అర్థమవుతుందా? అర్థమవుతుందా? అలాగే యేసుక్రీస్తు ప్రభువుకు కూడా అప్పుడు శ్రమ వచ్చింది. ఆ శ్రమనేమో పేతురుకు బాధగా అనిపించింది. కానీ ఆ శ్రమ వెనుక, ఆ శ్రమ తరువాత, ఆ మరణము తరువాత యేసు ప్రభు కలుగజేయ గొప్ప కార్యమును పేతురు కనుక్కోలేకపోయాడు. యేసు ప్రభు మరణిస్తే, యేసు ప్రభు రక్తము చిందిస్తే ఈ లోకంలో ఉన్న మనుషులందరి పాపం ఏమైపోతుంది? కడగబడుతుంది. యేసు ప్రభు మరణించి
మనలను రెండవ నరకం అనే మరణము నుండి మనల్ని కాపాడాడు. అవునా? యేసు ప్రభు రక్తము చిందించి మన పాపాలన్నీ కడిగేశాడు. యేసు ప్రభు శిలువ మరణము, శిలువ వేదన పొంది మనలను విమోచించాడు. యేసు ప్రభు ఎందుకొరకు చనిపోయాడు? మన పాపముల కొరకే చనిపోయాడు. యేసు ప్రభు ఎందుకొరకు రక్తం కార్చాడు? మన పాపముల కొరకే రక్తం కార్చాడు. యేసు ప్రభు శిలువలో ఎందుకు శ్రమ పొందాడు? మనము చేసిన పాపాల కొరకే శ్రమ పొందాడు. మనమందరం పాపులమేనా? పాపులమేనా? నేను ఏం పాపం చేయలేదు సార్ అనేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరము అబద్ధాలు అన్నోళ్ళమే. బల్పాలు తినలేదు అన్నోళ్ళు ఏంటన్నాను. బల్పాలు తిని మమ్మీ రే బల్పం తిన్నావేమరా అంటే తినలేదు అన్నోళ్ళు ఏంటన్నా. చేతులు ఎత్తండి. వామ్మో ఇంతమంది అబద్ధికులు ఉన్నారు చూడ. మీ స్కూల్లో సారు మీకు 0 మార్క్ వేస్తే పక్కన 1 దిద్దిన వాళ్ళు ఎంతమంది? ఎవరు లేరా? నేను అలాగే చేశా. నేను 6వ తరగతిలో గుడ్డిస్తున్నా. నాకు మార్కు 10 పక్కన 1 వేసుకొని ఇవ్వండి. 10కి 10 మార్కులు. మా నాన్న మా మమ్మీ వాళ్ళు నా కొడుకు ఏం చదువుతాడు, నాకేమో ఆడరాదు. మనము బల్పాలు తినలేదని, అబద్ధం ఆడలేదని, అవునా? చాలా చాలా చిన్న తప్పులు చేశాము మనమందరం. అవునా? మనమందరము మన తల్లి గర్భములో నుండి జన్మించినప్పుడే మనం ఏమై ఉన్నాము? పాపులమై ఉన్నాము. మన జన్మ కర్మ పాపములన్నీ మనము చిన్నగా ఉన్నప్పుడే మనం కడిగి వేసుకోవాలి. నేను యేసు ప్రభువును కూడా నమ్ముకున్నది నీ వయసులో ఉన్నప్పుడే నమ్ముకున్నాను. నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు చర్చికి వెళ్ళేవాడిని. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాను. మా అమ్మ నాన్నలు నేను చర్చికి వెళ్తున్నానని మా డాడీ నన్ను భయంకరంగా కొట్టాడు. మా డాడీ నన్ను కొట్టినందుకు నేను ఇంట్లో నుంచి పారిపోయి ఒక చిన్న హోటల్లో పని చేసి అక్కడ నుండి బైబిల్ ట్రైనింగ్ వెళ్ళి ఆ బైబిల్ ట్రైనింగ్లో రక్షణ పొంది, బాప్తిస్మము పొంది, పరిశుద్ధాత్మని పొంది, దేవుని పిలుపు పొందుకొని దేవుని సేవ చేశాను. మా తాండా వాళ్ళందరూ నన్ను వెలివేశారు. యేసు ప్రభువుని అనుకున్నాను. మా తల్లిదండ్రులు నన్ను వాళ్ళ ఇంట్లోకి రానివ్వలేదు. నేను యేసు ప్రభువుని అనుకున్నాను. మా తాండా వాళ్ళు, మా బంధువులు, ఈ రోజు వరకు మా బంధువులు ఎవరో నాకు తెలియదు. చాలామంది అనుకుంటారు మా బంధువులు ఇక్కడనే ఇక్కడనే ఉన్నారు అంటారు, కానీ మన బంధువులు ఎవరో నాకు తెలియదు. ఈరోజు మా తాండాకైతే వెళ్ళొస్తాం. నన్ను వెలివేసిన తాండలోనే ఇలా చర్చి కట్టాము. అదే చర్చిలో 46 మంది యేసు ప్రభువుని నమ్ముకున్నారు. వాళ్ళందరికీ బాప్తిస్మం ఇచ్చారు. నేను ఎప్పుడు నమ్ముకున్నా? ఈ వయసులో ఉన్నప్పుడే యేసు ప్రభువు యేసయ్యను నమ్ముకున్నాను. ఈ వయసులోనే మనం యేసయ్యను నమ్ముకుంటే, యేసు ప్రభువును తెలుసుకుంటే, యేసయ్య నా హృదయములోకి రమ్మని ఆయనను మనం అంగీకరిస్తే, మనం పెద్దగా అయిన తర్వాత ఏ పాపము కూడా మనం చేయం. పిల్లలు వింటున్నారా? పెద్దగా అయ్యాక ఈ చిన్న వయసులోనే మనము యేసయ్యను హృదయంలో చేర్చుకుంటే, పెద్దగా అయ్యాక మనం ఏ తప్పు కూడా చేయం, ఏ పాపము కూడా చేయం. మన తల్లిదండ్రులకు మంచి పేరును మనము తెచ్చిపెడతాం. మన తల్లిదండ్రులకు గౌరవంగా మనం బ్రతుకుతాం. మనము మన తల్లిదండ్రులకు పేరు తెచ్చే బిడ్డలుగా ఉండాలి. పాస్టర్లకు, గురువులకు లోబడే బిడ్డలుగా ఉండాలి. దేవునికి భయపడి మంచి భక్తులమైన పిల్లలుగా మనం ఉండాలి. అలా ఉండాలా వద్దా? ఎలాగుండాలా? మనము ప్రార్థన చేసేవారమై ఉండాలా?
అబద్ధాలు చెప్పేవారమై ఉండాలా? ప్రార్థన చేసేవారమై. ఏమండి పిల్లలందరూ కూడా, మీరందరూ కూడా యేసయ్యను గురించి చాలా విషయాలు నేర్చుకొని, పాఠం నేర్చుకొని యేసయ్యను ఈ వయసులోనే హృదయంలో చేర్చుకోవాలి. పేతురుకు దేవుడు యేసుప్రభు అన్నాడు, సాతానా నా వెనుకకు. ఎందుకన్నాడంటే దేవుడు చేసే ఆ గొప్ప కార్యానికి, ఆ అద్భుతమైన కార్యానికి పేతురు అడ్డుపడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు మన తల్లిదండ్రులు, లేకపోతే మనకు విద్య నేర్పించే టీచర్లు, లేదంటే మన చర్చికి వెళ్ళే మన దైవజనుడు, పాస్టర్లు ఒక్కొక్కసారి మనం చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు వాళ్ళు గద్దిస్తారు, ఒక దెబ్బ కొడతారు, తిడతారు. అప్పుడు మనం బాధపడకూడదు. ఎందుకు? దాని వెనకాల ఏదో ఆశీర్వాదం ఒకటి ఉన్నదని మనము గుర్తెరగాలి. ఏదో మనకు మేలు దాగిందని మనము గుర్తెరగాలి. ఒక చిన్న కథ చెప్తాను మీకు, జాగ్రత్తగా వినాలి. ఒక అతను పేరు నాగేశ్వరరావు. ఏం పేరు ఆయన పేరు? ఆయనకు కుమార్ అనే ఒక కొడుకు ఉన్నాడు. ఏం పేరు ఆ కొడుకు పేరు? కుమార్ అనే కొడుకు. ఈ నాగేశ్ అనే వ్యక్తికి దాదాపుగా పెళ్లి అయ్యి చాలా 12-13 సంవత్సరాలకు గాను పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టకపోతే ఆయన ప్రార్థన చేయంగా దేవుడు ఆయనకు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. నాగేశ్ అనే వ్యక్తికి ఏమి ఇచ్చాడు? ఒక కుమారుని ఇచ్చాడు. ఆయన పేరు కుమార్. ఈ కుమార్ అనే బిడ్డకు బాగా నా కొడుకు చదువుకోవాలి, ఉద్యోగస్తులు కావాలి, ప్రయోజకుడు కావాలని వానికి చాలా చక్కగా చదువు నేర్పించాడు. పెద్దగా స్కూలుకు పంపించాడు. గవర్నమెంట్ స్కూలుకు పంపిస్తే వాడు చదువుతాడో చదవడో, వాడు ఫెయిల్ అయిపోతాడో ఏమోనని వాళ్ళ నాన్న రోజు కష్టపడి చెమటోడ్చి ఒక పూట తిని, ఒక పూట తినకుండా ఆ డబ్బంతా కూడబెట్టి తన కొడుకు ఫీజు పెట్టి ఆ విలువైన స్కూలుకు, పాఠశాలకు ఈ కుమారుని పంపిస్తూ ఉన్నాడు. పంపిస్తూ ఉంటే వాడు ఏం చేయాలా? వాడు చదువుకోవాలి కదా. మా నాన్న చాలా కష్టపడుతున్నాడు, మా అమ్మ నా కోసం చాలా కష్టపడుతుంది, నేను చదువుకొని మంచి ప్రయోజకుని కావాలని వాడు చదువుకోవాలి. కానీ వాడు ఏం చేశాడు తెలుసా? చదువుకోకుండా వాడు చాలా మొద్దువాడై 10వ తరగతి అతడు ఫెయిల్ అయిపోయాడు. 10వ తరగతి ఏమయ్యాడు? వానితో పాటు ఉన్న పిల్లలందరూ పాస్ అయ్యారు. వీళ్ళ నాన్ననేమో మంచిగా డబ్బులు ఇస్తున్నాడు, అన్నం పెడుతున్నాడు, మంచి కోరిన బట్టలు ఇస్తున్నాడు, అన్ని విధాలుగా వానికి ఏ కొదువ లేకుండా చూసుకుంటున్నాడు. ఒకటే కొడుకు అని. కానీ వాడేమో తల్లిదండ్రులు చేసిన గార్వాన్ని బట్టి వాడు చదువుకోవడం మానేసి మొద్దోడైపోయి వాడు 10వ తరగతి ఫెయిల్ అయిపోయాడు. అది ఏమయ్యాడు? ఫెయిల్ అయిపోయాడు. 10వ తరగతి ఫెయిల్ అయినందుకు వాళ్ళ నాన్న ఏం చేశాడు తెలుసా? అరే, నేను ఇంత కష్టపడి నీకు డబ్బులు సంపాదించి నీకు ఫీజులు కట్టి స్కూలుకు పంపిస్తే నువ్వు చదవట్లేదురా, కాబట్టి నువ్వు నాతో పాటు పనికి రాలా అని వాడిని పనిని పట్టుకపోయినాడు. పొలంలో పని చేయడం అంత ఈజీయా? మీ నాన్న వాళ్ళు చేసే పని మీరు చేస్తారా? మీ డాడీ ఒకవేళ మూటలు మోసేవాడు అనుకో, నువ్వు పోయి మూటలు మోస్తావా? మీ డాడీ ఇంకా ఏదన్నా బలమైన పని చేసేవాడు అనుకో, నువ్వు పోయి చేస్తావా? మీ డాడీ ఆటో తోలుతాడు అనుకో, నువ్వు పోయి ఆటో తోలుతావా? ఇతడు ఏం చేశాడంటే వాళ్ళ డాడీ పొలం దున్నుతాడు, వీడు 10 ఫెయిల్ అయిపోయినాడని తీసుకెళ్ళి పొలం దున్ననికి పెట్టాడు. వాడికి దున్ననికి వస్తుందా? చిన్నపిల్లోడు కదా.
వాడు దున్ననికి పోతుంటే సరిగా దున్నట్లేదని వెనక నుంచి బెత్తం తీసుకొని పెట్టాడు వాడు ఆయన. కొడితే ఎంత ఎత్తే కొడతాడంట వాడు. తర్వాత వాళ్ళ నాన్న రోజు పనికి తీసుకుపోవడం కొట్టడం, పనికి తీసుకుపోవడం కొట్టడం. ఆ తర్వాత అన్నాడంట, డాడీ నేను ఈ పని చేసుకోలేను డాడీ, నేను చదువుకుంటాను డాడీ అని వాళ్ళ డాడీ దగ్గర ఏడ్చి మరలా బడికి పోయింటే ఆ పని వాళ్ళ నాన్న చేయించిన పనిని బట్టి వాడికి గుర్తొచ్చి వాళ్ళ ఆయన కొట్టినదంతా గుర్తొచ్చి భయంతో చదువుకొని వాడు పాస్ అయిపోయాడు. ఈరోజు ఆ కుమారు ఎవరో తెలుసా? మన కర్నూలులోనే కరెంట్ అంతటికి కూడా పెద్ద ఆఫీసర్, కరెంట్ ఎలక్ట్రానిక్ ఏఈగా పనిచేస్తున్నాడు ఆయన. మీరు కూడా ఏమంటే ఒకసారి మనం ఏదైనా తప్పు చిన్న తప్పులు చేసినప్పుడు మన మమ్మీ డాడీ వాళ్ళు కొడతారు. కొట్టినప్పుడు మనం ఏం చేయాలా? అలగకుండా 3 రోజులు అన్నం తినకుండా అలిగిపోవాలా? అలా అలిగతో ఉన్నారు ఎవరన్నా? నిజం చెప్పు, అలిగావా? అన్నం మమ్మీ కొట్టినప్పుడు అన్నం తినకుండా అలిగిన వాళ్ళు ఎంతమంది ఇక్కడ? అందరూ ఉన్నారు. ఎన్ని రోజులు అన్నం తిన్నారు? ఒక పూటనా? ఒకరోజు ఒక పూటనా? మమ్మీ కొట్టినా డాడీ కొట్టినా వాళ్ళు మన కోసమే, మన ప్రయోజనం కోసమే, మనం బాగుపడాలని వాళ్ళు మనల్ని కొడతారు, తిడుతారు. కనుక మనం అలగకూడదు. మమ్మీ నేను ఈ తప్పు చేశాను, మళ్ళీ ఇంకొకసారి ఈ తప్పు నేను చేయను అని మమ్మీకి సారీ చెప్పి, డాడీకి సారీ చెప్పి మళ్ళీ మన భవిష్యత్తును కట్టుకోవాలి. 3 విషయాలు చెప్తున్నా, జాగ్రత్తగా వినాలి. ఒకటి, మనం మంచి ప్రార్థన పరులం కావాలి. యేసయ్యా ఈ నా చిన్ని హృదయములోకి నువ్వురా, ఈ నా చిన్ని హృదయములోకి రా, నాకు రక్షణని యేసయ్యాని ప్రతిరోజు ప్రార్థన చేసుకొని యేసయ్యను హృదయంలో పెట్టుకొని ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. ఒకటి. రెండవది, మన తల్లిదండ్రుల మాట, మన గురువుల మాట మనం విని వాళ్ళు ఒకవేళ మనల్ని కొట్టినా తిట్టినా మనం సరి చేసుకొని చక్కగా మన బ్రతుకును మనం కట్టుకోవాలి. మూడవది, మన తల్లిదండ్రులు మనకు తినక స్కూల్కి పంపిస్తున్నారు కదా, శ్రద్ధగా చక్కగా టీచర్లు చెప్పే పాఠాలు నేర్చుకొని మనం చక్కగా చదువుకొని మంచి మార్కులు సంపాదించుకోవాలి. ప్రతి ఉదయం ప్రార్థన చేయాలా? మీరందరూ బైబిల్ చదువుతారా? చదవడానికి వస్తుందా? బైబిల్ చదవడానికి వచ్చే వాళ్ళందరూ కూడా రోజు ఒక పాఠం, రోజు ఒక అధ్యాయం చదువుకొని ప్రతిరోజు మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. అలాగే మనం చేసుకుంటే దేవునికి ప్రయోజకులము, మన తల్లిదండ్రులకు పేరు తెచ్చే బిడ్డలుగా మనం ఉంటాం. అలాగే చేస్తారా? ఆమె నిధులు వస్తుంది. అక్కడ వాళ్ళిద్దరు 3 పంచాయతీ పెట్టారు, మంచి పంచాయతీ. వెరీ గుడ్. అలాగే చేస్తారా? వెరీ గుడ్. పేతురు నువ్వు యేసు ప్రభు గర్భించాడు. ఎందుకు తెలుసా? దేవుడు మనుషులందరి కొరకు మరణము పొంది రక్షణ కార్యాన్ని చేయడానికి వెళ్ళాల్సిన వాడు దాన్ని పేతురు అడ్డగించినందుకు పేతురును దేవుడు తిట్టాడు. అలాగే మన ప్రయోజనం కొరకు కొన్నిసార్లు మన తల్లిదండ్రులు, మన గురువులు గాయపరుస్తారు. అయినప్పటికీ వాటిని మనం భరించినప్పుడు మనము ప్రయోజకులం అవుతాం. దేవుడి యొక్క కృప మనకందరికీ దయచేయను గాక. ఈ సమయం ఇచ్చిన దైవజనునికి మరొక మారు నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ తిరిగి దైవజనునికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి కళ్ళు మూసుకొని 2 చేతులు ఇలా కట్టుకొని అందరము త్వరగా, స్పీడ్గా, చాలా స్లోగా ఉన్నారు ప్రార్థన.
అందరూ నిలుటి ముఖాల మీద ఉన్నారు. మీరు ముసలోళ్ళా పిల్లలా? చెప్పాలా? ముసలోళ్ళా పిల్లలా? ముసలోళ్ళా పిల్లలా? పిల్లలు ఎలా ఉండాలా? ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రములు నాయన. చిన్నారి బిడ్డలకు ఈ విధంగా కొద్ది మాటలు తెలియపరచుటకు కృప చూపారు. ఆనాడు యెరూషలేముకు వెళ్ళి పరిసయ్యులు శాస్త్రులతో హింసలు పొంది మరణించబోతూ ఉన్నానని నీ శిష్యులకు నీవు ప్రకటించినప్పుడు, అయ్యా పేతురు, ఇది నీకు దూరమగునుగాక అని దాన్ని గద్దించినప్పుడు నీవు పేతురును గద్దించావు ప్రభువా. నువ్వు మరణిస్తేనే లోకానికి రక్షణ, నువ్వు రక్తము చిందిస్తేనే మా పాపానికి విమోచన. ఇటు గొప్ప కార్యాన్ని ఆటంకపరిచినందుకు నీవు గద్దించావు. కొన్ని మార్లు మా భవిష్యత్తు పిల్లలు వారి యొక్క భవిష్యత్తును కట్టుకునే విషయంలో కూడా కొందరు పేరెంట్స్ కానీ పెద్దలు గద్దించినప్పుడు పిల్లలు దాన్ని అర్థము చేసుకొని ముందు వారి భవిష్యత్తును కట్టుకునే వారుగా వారు ఉండాలి. ఇక్కడున్న పిల్లలందరికీ ప్రభువా, మీరు చిన్నతనంలో నుండే రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. వారి వారి యొక్క చదువులను మీరు ఆశీర్వదించండి. వారి తల్లిదండ్రులకు పేరు తెచ్చు బిడ్డలుగా, మీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా, గురువులకు లోబడి బిడ్డలుగా ఈ బిడ్డలకు సహాయం చేయండి. ఈ 5 రోజుల నుంచి చక్కటి ప్రార్థన పాటలు, అయా వాక్యం నేర్చుకుంటూ ఉన్నాను. ఇంకా 2 దినములు నేర్చుకోబోతూ ఉన్నారు. వీరు ఈ చిన్నతనంలో నుండి మంచి భక్తులై ఉండటం మీరు సహాయం చేయమని, అయ్యా వారి జీవితంలో మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ, అయ్యా మరి ఈ కార్యక్రమము జరిగిస్తూ ఇక్కడ పరిచయం చేస్తున్న నీ దాసుడు యువరాజయ్య గారిని బట్టి మీకు వందనాలు. తనను, తన పరిచర్యను, తన కుటుంబాన్ని బహుగా మీరు దీవించి నానాటికి వర్ధిల్లింపచేయమని నీకే మహిమ ఘనత ప్రభావమును చెల్లిస్తూ యేసు పుణ్యనామములో సమర్పించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి అందరూ, కూర్చోండి. కూర్చోండి పిల్లలు. చాలా చక్కగా బుద్ధిగా వాక్యాన్ని విన్నారు. మీరు వాక్యం విన్న సమయంలో నేను ఒక పని చేశాను. మధ్యలో ఏం చేశాను చెప్పండి? స్మైల్ ఎందుకు పెట్టాను? సైలెంట్గా చక్కగా విన్నందుకు స్మైల్, ఆనందం వేసి మీరు బాగా వింటున్నారనే సంతోషంతో ఆ స్మైల్ సింబల్ అక్కడ అతికించాను. గుడ్ కదా మీరంతా? మరి ఇప్పుడు కూడా మరి డివోషనల్ క్లాస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు క్లాసెస్ ప్రారంభం అవుతాయి మీకు కదా. మీకు మీ టీచర్స్ కూడా రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు అవుతుందా వాక్యం అని పాపం వెనక టీచర్స్ రెడీగా ఉన్నారు. చాలా చక్కగా విన్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మంచి జ్ఞానముతో మిమ్మల్ని నింపునుగాక. మరి ఇంతవరకు చక్కటి సందేశాన్ని అందించిన దైవజనులకు మరొక వందనాలు. ఒక విషయం అడగాలనుకుంటున్నా మిమ్మల్ని. మొదటి రోజు ప్రారంభం మొదలుకొని ఈరోజు 5వ రోజు కదా. మొదటి రోజు ఎవరు వచ్చారు? పాస్టర్ తెలుసా? ఎవరు వచ్చారు మొదటి రోజు? పాస్టర్ పేరు తెలుసా? పేరు చెప్పమ్మా. మధు జోసెఫ్. వెరీ గుడ్. చెప్పండి కూడా ఒకసారి. రెండవ రోజు ఎవరు వచ్చారు? రెండవ రోజు శేష్ కుమార్ పాస్టర్ గారు. రెండవ రోజు. మూడవ రోజు ఎవరు వచ్చారు చెప్పాలి? నాథానియల్ పాస్టర్ గారు. ఎవరు? 4వ రోజు ఎవరు వచ్చారు? నిన్నే కదా 4వ రోజు జయన్న పాస్టర్ గారు. ఈరోజు చంద్రపాల్ నాయక్ గారు వచ్చారు. అయితే వీరు 5గురు చెప్పారు కదా. ఈ 5గురు చెప్పుల్లో నేను ఒకటి గమనించాను. ఒక వ్యక్తి పేరు బాగా వినబడుతుంది. ఈ 5గురు చెప్పిన డివోషనల్ క్లాస్లో ఒక వ్యక్తి పేరు బాగా వినబడుతుంది.
ఎవరో వ్యక్తి? వెరీ గుడ్, హల్లెలూయా. బాగా గమనించారా మీరు? ఏ రోజు పేతురు గురించే సందేశం వస్తుంది. రాజు బ్రదర్ మీరు గమనించారా? అమ్మ మీరు గమనించారా? చాలా సంతోషం గమనిస్తున్నందుకు. అలాగే చెప్పబడిన మాటలు కూడా మీరు హృదయంలో ఉంచుకోవాలి. చెప్పిన మాటలు కూడా ఎక్కడ ఉంచుకోవాలి? చెప్పాలి. ఎక్కడ ఉంచుకోవాలి? ఏముంచుకోవాలి? వెరీ గుడ్, హల్లెలూయా. మరి ఇంతవరకు చక్కగా విన్నందుకు ప్రభునామమున మరి మీకు దీవెనలు కలుగును గాక దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మరి క్లాస్ డివైడ్ కావాలి కదా, క్లాస్ డివైడ్ అవ్వాలి. మరి మీ టీచర్స్ రెడీగా ఉన్నారు. చిన్న కానీ రాజు కానీ అక్కడ అల్లుల సిస్టర్ కానీ మరి అందరూ రెడీగా ఉన్నారు. మీ టీచర్ అల్లరి చేయకుండా ఎవరు వాళ్ళు కూర్చోవాలి. అల్లరి చేయకుండా ఎవరి క్లాసులో వాళ్ళు కూర్చోవాలి.